ప్రేమ గుడ్డిది నడ్డిది ఇంకేమైనా చెప్పుకోవచ్చు. అసలు ఈ స్టోరీ ఏంటంటే సౌరభ్ అండ్ ముస్కాన్ వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సో చాలా ఇంట్లో గొడవపడి అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోతే ప్రేమించి పెళ్లి చేసుకొని నేవీ జాబ్ ఉండడం వల్ల 6 నెలలకు ఒకసారి వచ్చి పిల్లని 1 ఇయర్ పాప ఉంది ఆమెను కలవడం, వాళ్ళ ఫ్యామిలీని కలిసి పోయేవాడు. సో మన ముస్కాన్ ఏమో ఒంటరిగా ఫీల్ అయ్యి ఏం చేయాలి అర్థం కాక ఒక వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేసి ఉంటే ఆ వాట్సాప్ లో ఒక అబ్బాయితో పరిచయం అయింది. వాడి పేరే సాహిల్ శుక్లా. వాడు డ్రగ్స్ అడిక్టెడ్ పర్సన్. సో ఆ డ్రగ్స్ అడిక్టెడ్ పర్సన్ ఈ ముస్కాన్కి అలవాటై వీళ్ళిద్దరూ డ్రగ్స్ తో లవ్ లో ఒక ప్రేమాయణంలో ఉంటుంటే మన సౌరభ్ ముస్కాన్ బర్త్డే అని చెప్పేసి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి 3 రోజుల ముందే వచ్చేసాడు. సో అంటే 4 నెలల ముందు నుంచే వీళ్ళిద్దరు ఈ లవ్ బర్డ్స్ ప్రిపేర్ అయ్యారు మనోడిని చంపాలి. ఎందుకంటే ఆ నేవీ నుండి వచ్చే డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో మనకి డ్రగ్స్కి మనకి ఏమాత్రం ఇబ్బంది ఉండదు. లేకపోతే ఏదో ఒక రోజు ముస్కాన్ డ్రగ్స్ తీసుకుంటుందని చెప్పేసి సౌరభ్కి తెలిస్తే సౌరభ్ వదిలిపెట్టాడు కదా, అంటే మత్తు ఎక్కువై పడుకొని మళ్ళీ లేచి కూర్చున్నాడు. మళ్ళీ రెండోసారి ట్రై చేసింది. రెండోసారి రాత్రే మత్తులో చనిపోయిన తర్వాత ముక్కలుగా నరికి, అంటే మనకి గురుమూర్తి కేసు జరిగింది కదా, సో అలాగా ముక్కలుగా నరికి దాన్ని ఏం చేసిందంటే ఒక డ్రమ్ములో ఆ ముక్కలు వేసి దాని మీద సిమెంట్ మొత్తం ప్యాక్ చేసి చంపేసింది.